జై హో పత్రిజీ. ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు. భీమవరం తటవర్తి వీరరాఘవరావు సార్కి, తటవర్తి రాజ్యలక్ష్మి మేడం గారికి నా ఆత్మ ప్రణామములు. ఈరోజు మనం యోగేశ్వర్లు అయినటువంటి కబీర్ గారి సందేశాన్ని తీసుకుందాం. ఆయన ఏం చెప్తున్నారంటే, రేపు చేయాలి అనుకున్న పనిని ఈరోజు చెయ్యి, ఈరోజు చేయాలి అనుకున్న పని ఇప్పుడే చెయ్యి అని చెప్తున్నారు. తరువాత చేయడానికి ఉంటామో ఉండమో తెలియదు, ఏ ప్రళయం వస్తుందో తెలియదు, ఏ యుద్ధం వస్తుందో తెలియదు, ఏ ప్రకృతి వైపరీత్యాలు వస్తాయో తెలియదు. కాబట్టి మనము ఏదైనా పని చేయాలి అని, మంచి పని చేయాలి అనుకున్నప్పుడు మనము ఇప్పుడే చేయాలి అని వారు మనకి సందేశాన్ని ఇస్తున్నారు. మనం ఏవైనా ఆధ్యాత్మికమైన పనులు చేయాలి అనుకున్నప్పుడు మనం వాయిదా వేయకూడదు. మనము ఆత్మకు లాభం కలిగించే పనులు చేయాలి. కానీ మనము ఏమి చేస్తున్నాము? ఎంతసేపు ప్రాపంచిక విషయాల మీదే దృష్టి పెడుతున్నాము. ఈ శరీరం అశాశ్వతం కాబట్టి మనము వాటిని రాత్రి పగలు ఎంత సంపాదించినా, తిండి తినక నిద్రపోక ఎంత సంపాదించినా, జీవితం అంతా కూడా కష్టపడి సంపాదించినా కూడా అవి మనతో రావు. అందుకే యోగేశ్వర్లు ఎవరు చెప్పినా కూడా ఆత్మకు సంబంధించిన ఆత్మజ్ఞానాన్ని మాత్రమే అందిస్తూ ఉంటారు. వారి యొక్క అనుభవాల ద్వారా వారి జీవితాలను త్యాగం చేసి మరి మనకు సందేశాలను ఇస్తూ ఉంటారు. కాబట్టి యోగేశ్వర్లు చెప్పినటువంటి సందేశాలను మనము ఆత్మపరంగా ఆలోచించాలి. అంటే వాటి యొక్క అంతరార్థాలను మనము తీసుకోవాలి. అంతేకాని బాహ్యంగా మనకు నచ్చినట్లు వారు రేపు చేయాల్సిన పని ఈరోజు చేయమన్నారు అంటే బాహ్యపు పనులు కాదు, ఆత్మకు సంబంధించిన పనులు. మనము ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తరువాత కూడా ఎన్నో పనులను వాయిదా వేస్తూ ఉంటాం. ఈరోజు ధ్యానం చేయకపోతే ఏమవుతుంది, ఈరోజు జూమ్లో అటెండ్ అవ్వకపోతే ఏమవుతుంది అనేసి అప్పుడప్పుడు బద్దకిస్తూ ఉంటాం. కానీ ఇటువంటి ఆధ్యాత్మిక పనులకి, ఆత్మకు సంబంధించిన పనులు మనము వాయిదా వేయకూడదు, బద్దకించకూడదు. అలాగే ప్రతి నెల 1, 2, 3 తారీఖుల్లో భీమవరంలో జరిగే ఆధ్యాత్మిక శిక్షణా శిబిరానికి వెళ్ళడం కూడా వాయిదా వేస్తూ ఉంటాం. ఆ పనులు ఈ పనులని, లేదా ఇంట్లో ఫంక్షన్స్ అని, తెలిసిన వాళ్ళ ఫంక్షన్స్ అనేసి, ఏయో ఒక ప్రోగ్రామ్స్ ఉన్నాయి అనేసి ఏదో ఒక వంక దొరికితే చాలు మానేయడానికి చూస్తూ ఉంటాం. కానీ ఇలా చేయడం వల్ల మన ఆత్మ ఎదుగుదల ఆగిపోతుంది. మనము సంపాదించుకునేది ఏమీ ఉండదు, ఎంతో నష్టపోతాము. కొంచెం శక్తిని సంపాదించుకున్నది కూడా మళ్ళీ ఆ శక్తి అనేది తగ్గిపోతుంది. కాబట్టి ప్రతి నెల భీమవరం 1, 2, 3 తారీఖులు సాధ్యమైనంత వరకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అలాగే తటవర్తి వీరరాఘవరావు గారు 4 గంటల నుంచి 6:30 వరకు ప్రతిరోజు మనకి తీవ్రాతి తీవ్రమైన ధ్యానాన్ని అందిస్తున్నారు. అలాగే ఆత్మ జ్ఞానాన్ని అందిస్తున్నారు, సజ్జన సాంగత్యాన్ని అందిస్తున్నారు. వీటన్నిటికీ మనము ప్రతిరోజు ఉదయం చేస్తూ ఉంటే మనం వాటికి అలవాటు పడిపోతాము. ఆటోమేటిక్గా మనం ఆ టైంకి అలారం మోగపోయినా కూడా మనం లేచిపోతాము. బద్దకించకూడదు. కాబట్టి మనము ఆత్మకు లాభించే పనులు మాత్రమే మనము చేయాలి. ఆత్మ ఉన్నత లోకాలకు చేరుకోవడానికి ఆ ఆత్మ శరీరాన్ని తీసుకొని భూమి మీదకు వచ్చింది. అంతేగాని ఈ ప్రాపంచిక విషయాల్లో పడిపోవడానికి, ఈ ప్రాపంచిక విషయాల వల్ల సుఖాలు భోగాలు అనుభవించడానికి ఆత్మ శరీరాన్ని తీసుకోలేదు. వచ్చేటప్పుడు ఆత్మ ఈ యొక్క లక్ష్యాన్ని తీసుకునే భూమి మీదకి శరీరాన్ని తీసుకొని వచ్చింది. కానీ మనము ఈ మాయలో పడిపోయి ఇవన్నీ మర్చిపోతున్నాము. మర్చిపోయి మనతో కూడా రాని వాటి కోసం శ్రమిస్తున్నాము, శక్తిని ఖర్చు పెడుతున్నాము, వాక్కుని ఆయుష్ని కూడా మనము ఎంతో ఖర్చు చేస్తున్నాము. మనము ఎన్నాళ్ళు ఉంటామో ఈ భూమి మీద తెలియదు. అందుకే ఆలస్యం అమృతం విషం. అలాగే శుభస్య శీఘ్రం అని అన్నారు పెద్దలు. మనము ఈ ఆత్మ కోసం చేయవలసిన పనులను ఎప్పుడు అనుకుంటే అప్పుడే శీఘ్రంగా మనము ప్రారంభించాలి. అంతేకాని వాయిదా వేయకూడదు. అందుకే నేను కూడా
నాకు తెలిసిన కొద్దిపాటి జ్ఞానాన్ని అందరికీ పంచాలి అనేసి ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. అంతకుముందు నేను ఒక గ్రూప్ పెట్టి ఆ గ్రూప్లో మొట్టమొదటగా నేను కనిపించకుండా వాయిస్ రికార్డ్ చేసి పెట్టేదాన్ని. కనిపించడానికి భయపడేదాన్ని. తరువాత కొందరి ప్రోత్సాహం వల్ల, అలాగే గురువుగారు ఇచ్చే సందేశాల వల్ల కొంచెం ధైర్యం చేసుకుని మళ్ళీ గ్రూప్లో స్పిరిచువల్ గ్రూప్ అనేసి వాట్సాప్లో గ్రూప్ పెట్టి దానిలో వీడియోస్ చేసి పెట్టడం మొదలుపెట్టాను. తర్వాత మళ్ళీ కొత్త సంవత్సరంలో ఏదో ఒకటి కొత్తగా చేయాలి అని చెప్పి మళ్ళీ ధైర్యం చేసి యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది. అలాగే నేను ఆఫీసు ఇల్లు ఆ పనులు ఈ పనులు తప్పితే ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్ళలేను. ఎటువంటి పనులు కూడా ఒక్కదాన్ని చేసుకోలేకపోయేదాన్ని. ఏ కడతాలు వెళ్ళాలన్నా, ధ్యాన మహాచక్రాలకి, ధ్యాన మహాయాగాలకి వెళ్ళాలన్నా, భీమవరం వెళ్ళాలన్నా, ఏ ఆధ్యాత్మిక తరగతులకు వెళ్ళాలన్నా కూడా వారి సహాయం వీరి సహాయంతోనే వెళ్ళేదాన్ని. ఒక్కదాన్ని వెళ్ళాలంటే ఎంతో భయపడేదాన్ని. ఇప్పటికి కూడా ఆ భయం ఉంది. కానీ మొన్న గురువు గారు ఇచ్చిన సందేశం వల్ల మంచి పని చేయడానికి ఎవరు సాయం రారు, అందుచేత నీవు ఆగిపోకూడదు, నీవు అనుకున్న పని ప్రారంభించాలి అని చెప్పినప్పుడు ఆ సందేశము నా కోసమే చెప్పినట్టు అనిపించింది. ఈసారి రేపు 1, 2, 3 తారీఖులకు నేను భీమవరం వెళ్తున్నాను. ఒక్కదాన్నే వెళ్తున్నాను. కొత్త వారిని కూడా ఒకరిని తీసుకొని వెళ్ళడానికి సాహసం చేస్తున్నాను. జరుగుతుంది, ఏమీ భయం లేదు. నేను చేరగలను, క్లాసులో అటెండ్ అవ్వగలను. ఇప్పుడు ఆ ధైర్యం వచ్చింది. కాబట్టి మనము మన ఆత్మ కోసం ఎంతో కష్టపడాలి. అంతేగాని ప్రాపంచిక విషయాలకి కష్టపడటం కాదు, శ్రమను వెచ్చించటం కాదు, సమయాన్ని వెచ్చించటం కాదు, వాక్కుని వెచ్చించటం కాదు. ఈ ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి మనము భయాన్ని వదిలేసి ధైర్యం చేసి సమయాన్ని, వాక్కుని, ధనాన్ని కూడా ఖర్చు పెట్టాలి. అలాగే ఈ వీడియోస్ చేయడానికి స్టాండ్ కొనుక్కున్నాను, మైక్ కొనుక్కున్నాను. ఇలా చిన్న చిన్న పరికరాలు కొనుక్కొని వేరే విషయాల్లో వేరే ఖర్చులను తగ్గించుకొని వీటికే ఖర్చు పెట్టాలి అని కూడా నేను అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్, మనము అందుకనే ఈ ఆధ్యాత్మిక మార్గంలోనికి వచ్చిన తరువాత కూడా మనము సమయాన్ని ఎంతో ఈ ఆత్మ కోసం మనం ఖర్చు పెట్టాలి. ఎందుకంటే ఈ శరీరం నశించిపోయేది, ఆత్మ మాత్రమే మన పైకి వెళ్తుంది, ఊర్ధ్వలోకాలు. కాబట్టి మనము ఆత్మకు సంబంధించిన పనులు మాత్రమే చేయాలి. వాటికి మనము ఎప్పుడు కూడా వాయిదా వేయకూడదు, వెనుకడుగు వేయకూడదు. ఇది ఫ్రెండ్స్, కబీర్ గారు మనకి ఎంతో చక్కని సందేశాన్ని అందించారు. కాబట్టి ఇలాంటి యోగేశ్వర్లు చెప్పిన మనం ప్రతిరోజు తెలుసుకుంటున్న సందేశాలను మన జీవితంలో ఆచరించుకోవాలి. కాబట్టి మనము ఈ మంచి పనులు చేయడానికి, అంటే ఆత్మకు సంబంధించిన కార్యక్రమాలు చేయడానికి కావచ్చు, ధ్యానం చేయడానికి కావచ్చు, ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి కావచ్చు, మనం సమయాన్ని వృధా చేయకూడదు. అందరూ అనుకుంటారు ఇంకా నాకు వయసు ఉంది, పిల్లలు చిన్నవాళ్ళు, పిల్లలు పెళ్లి చేయాలి ఇలా అనుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, మనకు ఇష్టం కలిగితే కష్టాన్నైనా భరిస్తాము. పొద్దున్నే ఎవరు 4 గంటలకు ఎవరు పిల్లలు లేవరు, భర్త లేవరు, మనం లేవచ్చు కదా. ఆ టైంలో మనకి ఎటువంటి పనులు ఉండవు. లేచిన తర్వాత చేసుకోవచ్చు. ఒక అడుగు ముందుకు లేస్తే, మనం ఒక అడుగు ముందుకు వేస్తే ప్రకృతి కూడా మనకి సహకరిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వయసు ఉంది అని అనుకుంటారు. ఇంకా నాకు వయసు అవలేదు అనుకుంటారు. ఎవరికి తెలుసు నీ వయసు ఎంతో, నీకు మరణం ఎప్పుడు వస్తుందో మనకి తెలుసా? పుట్టుక తెలియదు, మరణము తెలియదు. కాబట్టి ఉన్నప్పుడే మనము అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అంతేకాని నాకు ఇంకా చాలా సమయం ఉంది అనుకుంటే మనం పప్పులో కాలు వేసినట్టే. అంతకంటే మూర్ఖులు మరొకరు ఉండరు. కాబట్టి ఫ్రెండ్స్, మనమందరము కూడా చక్కని తీవ్రాతి తీవ్రమైన ధ్యాన సాధన ఏమిటి అంటే శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేస్తూ ఆత్మ జ్ఞానాన్ని పెంపొందించుకొని మన జీవితాన్ని, మన భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాలి. భవిష్యత్తు అంటే ఇప్పుడు ఉన్న జీవించే భవిష్యత్తే కాదు, మళ్ళీ మనము ఆత్మగా పైలోకాలకు వెళ్ళి మళ్ళీ మనము జన్మ తీసుకుంటాము. అది కూడా భవిష్యత్తు కిందకే వస్తుంది. ఆ భవిష్యత్తు, మరుజన్మ భవిష్యత్తు కూడా బాగుండాలి అంటే
మనము తప్పకుండా ఆధ్యాత్మిక మార్గంలో ఉండాలి. ఆధ్యాత్మిక పనులకు వాయిదా వేయకూడదు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదములు.